ఈ వీడియో ఎస్పెషల్లీ గ్రాండ్ పేరెంట్స్ కోసము. వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది, ప్రైజెస్ ఎలా ఉంటాయి, మీకు అన్నీ దొరుకుతాయా లేదా అని చెప్పేసి వాళ్ళ కోసం అండి. ఈ వీడియోలో నేను ఇండియన్ వెజిటబుల్స్ అండ్ వాటి ప్రైజెస్ అన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి మనం ఇండియన్ షాప్ గ్రోసరీస్కి వెళ్తున్నాము, మన ఏషియన్ షాప్కి. అక్కడ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తాను. కమ్ ఆన్, లెట్స్ గో. ఈరోజు పర్లేదు, కొంచెం సన్నీ డేనే ఉంది, బట్ వెదర్ అనేది కొంచెం కూల్గా ఉంది. ఇదేనండి నేను చెప్పిన షాపు. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ దొరుకుతాయి, దొరకని ఐటమ్ అంటూ ఉండదు ఇక్కడ. అండ్ ఎస్పెషల్లీ ఈ షాప్ మేము ప్రిఫర్ చేయడానికి ఏంటంటే ల్యాంబ్ అనేది ఫ్రెష్గా దొరుకుతుంది, మన ఇండియన్ టేస్ట్ వస్తుంది ఇక్కడ. ఈ వీడియోలో ఎస్పెషల్లీ మనకి లండన్లో వెజిటబుల్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అండ్ నాన్ వెజ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఏంటంటే ఈ షాప్లో ఉన్న ప్రైజెస్ వేరే షాప్లో ఉండవు. ప్రతి షాప్లో ప్రైజెస్ అనేది చాలా చేంజ్గా ఉంటాయి. ఇక్కడ కనిపించే వాటర్ మెలన్ ఈచ్ పీస్ వచ్చేసి 550 రూపీస్ అండి. ములక్కాయలు వచ్చేసి 550 రూపీస్కి కేజీ అండి. ఈ ఒక్క షాప్లోనే మనకు కొబ్బరికాయ జుట్టుతో దొరుకుతుందండి. ఈ జుట్టుతో వచ్చిన కొబ్బరికాయ వచ్చేసి మన 120 రూపీస్ అండి. ఇక్కడ మనకు కనిపించే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అన్నీ ఏదైనా ఒక కట్ట తీసుకోండి, 1 పౌండ్ అంటే ఇండియా 110 రూపీస్ అన్నమాట. ఇక్కడ మెంతి ఆకు చూస్తున్నాం కదా, ఇది ఆల్రెడీ వాడిపోయి ఉంది. ఒక కట్ట వచ్చేసి 130 రూపీస్ అండి. తీసుకోలేదు, జస్ట్ మీకు చూద్దాము ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. దాంట్లో వెతుకుతున్నా ఏదో ఒకటన్నా బాగుంటుందేమో అని, బట్ అన్నీ వాడిపోయే ఉన్నాయి. ఇప్పుడైతే మనం వెజిటేబుల్ ప్రైజెస్ చూద్దాము. లైక్ బీరకాయ, సోరకాయ అవన్నీ. ఇది 1 కేజీ వచ్చేసి 450 పౌండ్స్ అండి, అంటే ఆల్మోస్ట్ 550 వరకు ఉంటుంది. సోరకాయ 6 పౌండ్స్ ఉంది. 6 పౌండ్స్ అంటే ఆల్మోస్ట్ 700 వరకు అలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, బట్ 7 పౌండ్స్ ఉంది ప్రైస్. 800 వరకు ఉంటుందండి. ఏంటంటే మా మమ్మీ ఎస్పెషల్లీ కరివేపాకు చూపించమని అడిగింది. కర్రీ లీవ్స్ ఇది ఒక్కటి వచ్చేసి మాకు 69p పడింది. ఆల్మోస్ట్ 80 రూపీస్ అనుకోండి, అంత తక్కువ కరివేపాకు. అండ్ ఈ పుదీనా ఇది కూడా లైక్ మన ఇండియాలో ఉంటాయి కదా, 2 కట్టలు తీసుకుంటే తక్కువ ప్రైస్, 1 కట్ట తీసుకుంటే 100 రూపాయలు, 2 కట్టలు తీసుకుంటే 150 రూపాయలు. సో సేమ్ ఇక్కడ కూడా అలాగే. వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. యాక్చువల్లీ అన్నీ వాడిపోయి ఉన్నాయి అన్నట్టు, ఫ్రెష్గా లేవు అవి. బెండకాయలు కూడా చాలా వాడిపోయి ఉన్నాయి. 550 రూపీస్ కేజీ అండి. బట్ తీసుకోలేదు, జస్ట్ ఏంటంటే నాన్ వెజ్ తీసుకుందామని వచ్చాను కాబట్టి వెజ్ తీసుకోను. ఇవన్నీ ఆల్రెడీ వాడిపోయి ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి 4 రోజుల తర్వాత అంటే అవి మళ్ళీ వాడిపోతాయి. సో నాన్ వెజ్కి వచ్చినప్పుడు మాత్రం 1-2 వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటాను, లేకపోతే లేదు. ఇక్కడైతే నేను కుకుంబర్ తీసుకుంటున్నాను. కుకుంబర్ కేజీ వచ్చేసి 250 రూపీస్ ఉండింది ఈరోజైతే. యాక్చువల్లీ ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ. ఒక పీస్ 80 రూపీస్ అలా అమ్ముతారు, లేకపోతే నార్మల్గా ఇలా చిన్నవి తీసుకోవచ్చు. సో నేను ఈరోజు చిన్నవి కుకుంబర్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడే మన ఇంటికి కావాలి ఈరోజు పాలు అండ్ పెరుగు, పన్నీర్ కూడా. ఈ సెషన్ అంతా డైరీ ఇది. సో ఒక్కొక్క 1 కేజీ పెరుగు వచ్చేసి 200 రూపీస్ అండి. నేనైతే ఈ బ్రాండ్ యూజ్ చేస్తాను పెరుగు. పాలు ఇక్కడ గ్యాలక్సీ లాగా అమ్ముతారు, లీటర్స్లా కాకుండా. నేను తీసుకున్నది అయితే 300 రూపీస్కి లైక్ ఆల్మోస్ట్ 3.8 గ్యాలక్సీ వస్తుంది. నేను పన్నీర్ తీసుకుంటున్నాను. పన్నీర్ లైక్ వచ్చేసి ఇది 400 గ్రామ్స్. 400 గ్రామ్స్ వచ్చేసి ప్రైస్ 400 రూపీస్ పడింది, లైక్ మోర్ దెన్ 400 రూపీస్ పడింది. టమాటోస్ వచ్చేసి 200 రూపీస్కి కేజీ ఉండింది. అండ్ 4 నిమ్మకాయలు 100 రూపాయలు. అబ్బా, ఈసారి అయితే నాన్ వెజ్ సెక్షన్కి అయితే వచ్చేసాను. నేను ల్యాంబ్ షోల్డర్ తీసుకుంటున్నాను, అది కట్ చేసి ఇవ్వమని చెప్పాను. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు దొరుకుతుంది. అన్ని పార్ట్స్ సపరేట్ చేసి ఉంటారు, మనకి ఎలా కావాలంటే అలా మిక్స్డ్గా తీసుకోవచ్చు. ఏంటంటే చికెన్లో సందాని అండ్
లివర్ అవన్నీ ఉంటే బాగుంటుంది కదా. సో మేము ఎప్పుడు తీసుకున్నా మిక్స్డ్గా తీసుకుంటాము. బేబీ చికెన్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ బేబీ చికెన్ ఇది వచ్చేసి మనకి 400 రూపీస్కి కేజీ అండి. తిననైతే ఇక్కడ నేను ల్యాంబ్ షోల్డర్ చిన్నగా చాప్ చేసి ఇవ్వమని చెప్పాను. ల్యాంబ్ వచ్చేసి ప్రైస్ 1500కి కేజీ ఇక్కడ ల్యాంబ్ అయితే. ఇక్కడ కొన్ని మ్యాగ్నేట్ చేసినవి కూడా ఉంటాయి. అండ్ ఫ్రోజన్ సెక్షన్, మేమైతే ఫ్రోజన్ ఎప్పుడు యూజ్ చేయము, బట్ కొంతమంది ఫ్రోజన్ ఇక్కడ యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫ్రోజన్లో అన్ని వెరైటీస్ దొరుకుతాయి. అండ్ ఇందాక నేను మిస్ చేశాను ఏంటంటే, లండన్లో ఒక 4-5 కూరగాయలు మాత్రమే చాలా రీజనబుల్గా దొరుకుతాయి. అవి ఏంటంటే క్యాలీఫ్లవర్, క్యాబేజీ అండ్ పొటాటో. ఇవి మాత్రం 150 లోపలనే కేజీస్, 150 లోపలనే ఉంటుంది కేజీ. ఇవి 3 మాత్రం చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. అండ్ బ్రొకోలీ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది అది కూడా. అండ్ ఎస్పెషల్లీ ఇది ప్రైస్ చూపించమని మనోళ్ళు చాలామంది అడిగారు. మా వాళ్ళు ఏంటంటే, మేము దీంతో ఒగ్గాని చేసుకుంటాం కదండి. ఇది వచ్చేసి నేను చూసిన ప్యాకెట్ 1/2 కేజీ ప్యాకెట్ 200 రూపీస్, 1/2 కేజీ ప్యాకెట్. సో కేజీ 400 రూపీస్. అందుకే మేము ఇండియా నుంచి తెప్పించుకుంటాము. ఎందుకు తెప్పించుకుంటున్నామో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. నేను ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే మిస్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూస్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయి ఉంటే నేను కొన్ని ఐటమ్స్కి ఎంత అయి ఉంటుందో ఒకసారి గెస్ చేయండి. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.